బెంగళూరులో ఒక టెకీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్లో జుంబా చేద్దామని చెప్పి వెళ్ళి కాస్త ఎంతూజియాజం కొలిది ఎక్కువసేపు జుంబా చేశాడు. దాంతో అతను మరుసటి రోజు లేవలేని పరిస్థితి అనమాట. ఫ్రెండ్స్ అందరూ ఆర్థోపెడిషన్ దగ్గర తీసుకెళ్లారు. ఆర్థోపెడిషన్ పెయిన్ కిల్లర్స్తో పాటు మజిల్ రిలాక్సెంట్స్ రాసిచ్చారు. ఒక 5 days వాడిన తర్వాత కూడా అతనికి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదు. దాంతో మళ్ళీ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే ఆయన ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. దాంతో వాళ్ళ పేరెంట్స్ విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. విశాఖపట్నం తీసుకొచ్చి క్లినిక్కి తీసుకొస్తే ఇక్కడ మేము చేసింది ఏం లేదు, జెంటల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసాం. దాంతో ద వెరీ నెక్స్ట్ డే హీఈస్ ఆల్ రైట్ అనమాట. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జుంబా అనేది మ్యూజిక్తో పాటు లయబద్ధంగా చేసేటటువంటి ఒక ఏరోబిక్ డాన్స్. కాబట్టి అది చెయ్యాలి అంటే మీకు శరీరంలో బేసిక్ ఫిట్నెస్ ఉండాలి. ముందే మీరు జుంబాలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ముందుగా ఒక జిమ్లో జాయిన్ అయ్యి కోర్ స్ట్రెంగ్త్తో పాటు జనరలైజ్డ్ బాడీ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ కాస్త ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు జుంబాలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి జుంబాలో కూడా లో ఇంటెన్సిటీ నుంచి స్లోగా హై ఇంటెన్సిటీ వర్కౌట్కి వెళ్ళండి. అందరితో పాటు కలిసి హై ఇంటెన్సిటీ చేయకండి. మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నా, హార్ట్ ఇష్యూస్ ఉన్నా, బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నా జుంబా కాకుండా ఇంకేదైనా వర్కౌట్ చూస్ చేసుకోవడం బెటర్ తప్ప జుంబా చేయొద్దు. జుంబా కూడా ప్రతి వారానికి వారమంతా చేయనవసరం లేదన్నమాట. వారంలో ఆల్టర్నేట్ డేస్ కానీ అంటే 3 to 4 times ఏ వీక్ చూస్ చేసుకోండి. మిగిలిన టైం ఏదైనా అదర్ వర్కౌట్ చేసుకోండి. అలాగే 45 minutes కన్నా ఎక్కువ చేయొద్దు. చక్కగా హైడ్రేషన్ అంటే నీళ్లు సఫిషియెంట్గా తీసుకోండి. దాంతోపాటు జుంబాకి ముందు తర్వాత కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. మంచి షూస్ వేసుకోండి, ఫ్లెక్సిబుల్ షూస్, సోల్ ఫ్లెక్సిబుల్గా ఉండి మంచి కుషన్ ఉన్నటువంటి షూస్ వేసుకొని జుంబా చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. లేదు అంటే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అనమాట. థ్యాంక్ యూ.